హలో తెలంగాణ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్‌కి ఆల్రెడీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి ప్రీ ఫైనల్‌కి. మనది చూసుకుంటే మన తెలంగాణలో గూడా మనకు స్టార్ట్ అయిపోతున్నాయి ఎగ్జామ్స్. ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్ మంత్ 14థ్ నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఈ మంత్ ప్రీ ఫైనల్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఈ మంత్ ప్రీ ఫైనల్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే 17థ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 17థ్ టు 24 వరకు ప్రీ ఫైనల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ఈ ప్రీ ఫైనల్ మనకు ఎలా ఉంటుంది అంటే బోర్డ్ ఎగ్జామ్‌కి రాసే ముందుండే ఎగ్జామ్ అనేది మనకు డిసైడ్ చేస్తుంది. మన మార్క్స్ డిసైడ్ చేసేస్తుంది. ఏంటి? మనం ఎలా ఉన్నాము? మన టార్గెట్ రీచ్ అవుతామా? లేదా? ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి? ఇది సరిపోతుందని తెలియజేయడానికే మనకి ఈ ప్రీ ఫైనల్ అనేది. మీరు ఈ ప్రీ ఫైనల్‌లో చేసే హార్డ్ వర్క్ అనేది మీకు ఇంకో స్టెప్ ఎళ్ళడానికి, బోర్డ్‌కి ఇంకో స్టెప్ ఎళ్ళడానికి చాలా చాలా యూజ్ అవుతుంది నాన్న. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? ఉన్న కొంచెం టైంలో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసామా? లేదా? అని ఒక టెన్షన్‌లో ఉన్నారని నాకు తెలుసు. చాలామంది స్టూడెంట్స్ కూడా మెసేజ్ చేస్తున్నారు. మ్యామ్ మాకొక టైమ్ టేబుల్ చెప్పండి. మాకు మ్యారథాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతారని. మీరేం టెన్షన్ పడకండి నాన్న. మీకోసం అన్నీ సెట్ చేసి పెట్టేసాము. మీ ఎగ్జామ్‌కి బిఫోర్ ఖచ్చితంగా మ్యారథాన్స్ ఉంటాయి. దాంట్లో డౌట్ లేనే లేదు. సో, మనకి ఎగ్జామ్స్ చూసుకుంటే ఒక్కసారి 17థ్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి నాన్న. 17థ్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇంకా డేట్స్‌లో చూసుకుంటే 12థ్ డేట్ టైమ్ ఉంది. 13, 14, 15, 16. ఇంకెన్ని డేస్ టైమ్ ఉన్నాయి ఒక్కసారి చూడండి. 1, 2, 3, 4, 5. ఈ 16థ్ డే ఏదైతే ఉంటుందో అది మీరు మొత్తానికి ఫస్ట్ లాంగ్వేజెస్‌కి ఇచ్చేస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్‌కి ఇచ్చారు. కాబట్టి నేను ఈ 16థ్‌ని ఏం చదవాలని నేను చెప్పాలనుకోవట్లేను. అది మీ ఇష్టం. బట్ ఈ తెలుగు ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ కవర్ అయిపోతుంది. ఓకే. మేడం ఇంకా చూడండి ఒకసారి 1, 2, 3, 4. 4 డేస్ ఉన్నాయి. 4 డేస్‌లో మరి రిమైనింగ్ ఎన్నున్నాయి మనకు సబ్జెక్ట్స్? 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి మేడం. ఒక సబ్జెక్ట్ ఓకే. మరి 6 సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మేడం అంటే ఒక్కసారి మీరు టైమ్ టేబుల్ అబ్జర్వ్ చేశారనుకోండి 17, 18, 19, 20, 21, 23 వచ్చింది. 22 లేదు. 22 ఏమొస్తుంది ఇక్కడ? అంటే సండే వస్తుంది. సండే అనేది మీకు చాలా టైం యూజ్ అవుతుంది. సండే రోజు మనకి ఇంకేం ఎగ్జామ్స్ ఉన్నాయి? బయాలజీకి ఉంది అండ్ సోషల్ స్టడీస్ ఉన్నాయి. ఈ బయాలజీ, సోషల్‌ని మీరు ఎలా డివైడ్ చేసేసుకోవచ్చు అంటే సాటర్డే ఎగ్జామ్ రాసాక ఓకేనా? సాటర్డే ఎగ్జామ్ రాసాక మీకు సాటర్డే ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకు సండే మొత్తం టైం ఉంటుంది కాబట్టి ఈ 2 సబ్జెక్ట్స్‌లో ఉన్నయి ఇక్కడ చదువుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమైపోయింది? బయాలజీ, సోషల్ కూడా వెళ్ళిపోయింది. తెలుగు, బయాలజీ, సోషల్ అయిపోయింది. మరి ఇంకా ఏమున్నాయి మేడం అంటే హిందీ ఉంది. ఇంగ్లీష్ ఉంది. మ్యాథ్స్ ఉంది. ఫిజికల్ సైన్స్ ఉంది. అంతేనా? ఒక్కసారి క్రాస్ చెక్ జేసుకోండి. 1, 2 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. 3 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. 4, 5, 6, 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మేడం ఈ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి? అంటే నేను చెప్పేది ఒక్కటే ఒకటి నాన్న. మీకు కొందరికి కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. కొందరు మార్నింగ్ 7కెళ్ళి ఈవినింగ్ 7కొస్తున్నారు. కొందరు 9-6 టైమింగ్స్ ఉన్నాయి. మీ టైమింగ్‌ని బట్టి నేను ఎలా సెట్ చేసుకోమని చెప్తాను అంటే, మీరు మీ టైమ్ టేబుల్‌ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఎన్ని పార్ట్స్‌గా? 3 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చెక్ చేసుకుంటే మార్నింగ్ 4కి లెవ్వడం అలవాటు చేసుకున్నాను. ఒక్క 1 మంత్ కవర్ చేశారనుకోండి. మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే డేస్ ఒస్తాయి. ఆ రిజల్ట్ అనేవి మార్నింగ్ సెక్షన్‌లో ఏం చదవాలి? నెక్స్ట్ స్కూలింగ్‌లో స్కూల్ టైమ్‌లో ఏం చదవాలి? నెక్స్ట్ ఈవినింగ్ ప్లస్ నైట్ ఏం చదవాలి? మీ టైమ్ టేబుల్‌ని ఇలా డివైడ్ చేసేసుకోండి. ఇలా డివైడ్ చేశాక మార్నింగ్ అనేది మన మైండ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది నాన్న. మనం ఏది చదివినా కూడా తొందరగా గ్రాస్ చేయొచ్చు. చాలా వరకు స్టూడెంట్స్ లెవ్వడానికి ఇష్టపడరు మార్నింగ్ 4:00. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లెవ్వాల్సిందే. 1 మంత్ మీది కాదనుకుంటే నెక్స్ట్ 6 మంత్స్ మీరెంత ఎంజాయ్ చేసినా ఎవరు అడగరు. ఈ 1 మంత్ నీ కోసం మాత్రమే కష్టపడు. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒక్కసారి నువ్వు క్రాస్ చెక్ చేసుకున్నావనుకో 2 అవర్స్ ఉంది మార్నింగ్. మార్నింగ్ 2 అవర్స్‌లో నువ్వు ఏం చదువుతావు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, హిందీ, ఇంగ్లీష్ ఉంది. నీకేది టఫెస్ట్ సబ్జెక్ట్ నువ్వే చూజ్ చేసుకో. నీకు మ్యాథ్స్ ఈజీనా? హిందీ ఈజీనా? తే ఇంగ్లీష్ ఈజీనా? ఫిజిక్స్ ఈజీనా? నువ్వు చూజ్ చేసుకో. ఏదైతే కష్టంగా ఉండే సబ్జెక్ట్ పెట్టుకో. నేను ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అని చెప్పాననుకోండి. ఈ మ్యాథ్స్‌లో నువ్వు ఏం కవర్ చేయాలి? ఒక డే మొత్తంలో అనంటే డైలీ మ్యాథ్స్‌లో ఏం కవర్ చేయాలి? ఎంసీక్యూస్ అయిపోవాలి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ లోపల ఎంసీక్యూస్ అయిపోవాలి.
2 మార్క్స్ అయిపోవాలి. ఎందుకంటే నీకు 4 డేస్ టైమ్ ఉంది. 4 డేస్‌లో సో, ఒక 2 అవర్స్‌లో ఎంసీక్యూస్. మనం ఇన్ని ఎంసీక్యూస్ మేము ఎలా కవర్ చేస్తాం అనేసి మీకు డౌట్ రావచ్చు. మనకు చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఎల్ఎంఆర్స్ ఉన్నాయి, విజేత కాంపిటీషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో, మీకు ఒక్కసారి మీరు ఎస్టీస్ రాస్తూనే ఉన్నారు. 10థ్ క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎస్టీస్, ఎఫ్ఎస్, ఎస్ఎస్, స్పెషల్ టెస్ట్‌లు అన్నీ రాస్తున్నారు గదా! దాంట్లో ఉండే ఎంసీక్యూస్ అన్నిటిని మీ దగ్గర క్వెషన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి గదా! ఆ ఎంసీక్యూస్ తీసుకొని ఇక్కడ గ్యాదర్ చేసుకొని ఇక్కడ చదువుకోండి. ఒక రోజు మొత్తం ఎంసీక్యూస్ పెట్టుకోండి. ఆ ఎంసీక్యూస్ అయిపోవాలి. మీరు ఒక్కసారి ఇలా చూడగానే మీకు ఐడియా రావాలి. ఓకే. ఈ ఎంసీక్యూస్ ఇలా నెక్స్ట్ 2 మార్క్స్ మొత్తం అయిపోవాలి. 2 మార్క్స్ కూడా అన్నీ చదివేసేయండి ఈ టైంలో. 2 మార్క్స్ అన్నీ చదవండి. మీకు ఇక్కడ ఏదైతే కష్టం అనుకుంటారో ఆ సబ్జెక్ట్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు స్కూలింగ్‌లో ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ స్లిప్ టెస్ట్ పెడుతుంటారు ఇండివిడ్యువల్‌గా. మీరు ఆ స్లిప్ టెస్ట్ రాస్తూనే మీకున్న టైంని ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ మీకు టైం ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే స్కూలింగ్‌లో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఈజీ సబ్జెక్ట్ తీసుకోండి. ఎందుకంటే స్కూల్‌లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి కాబట్టి మీకు మేబీ టైం సెట్ అవ్వకపోవచ్చు కాబట్టి ఉన్న 1 అవరా, 1 ½ అవరా మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తూ, మీ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. అది మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో మీ ఇష్టం. ఒకవేళ తెలుగు తీసుకున్నారనుకోండి గ్రామర్ పార్ట్ తీసుకోండి. హిందీ తీసుకుంటే గ్రామర్ పార్ట్, ఇంగ్లీష్ తీసుకుంటే గ్రామర్ పార్ట్. మీ ఇష్టం ఎలాగైనా తీసుకోండి. లేదు మీ ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళంటే వాళ్ళతో డిస్కస్ చేయడానికి ఓకే స్కోప్ ఉంది అనుకుంటే మీకు రానిది ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవ్వండి. స్కూలింగ్‌లో ఒకటి అయిపోతుంది. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చాక ఏం చేయాలి మేడం అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథ్ అయిపోయింది, హిందీ అయిపోయింది అనుకోండి, తెలుగు ఇంకా ఫిజికల్ సైన్స్ ఉంది. తెలుగు, ఫిజికల్ సైన్స్‌ని ఎలా డివైడ్ చేసుకోవాలి మేడం అంటే, ఇదిగోండి ఒకవేళ ఈవినింగ్ 1 అవర్ మీరు తెలుగు ఎంసీక్యూస్ చదివారనుకోండి, తెలుగు పార్ట్ బి చదివారనుకోండి. సో, నైట్ ఒక 2 అవర్స్. సో, మీ టైమ్ షెడ్యూల్స్ అనేది మీ ప్రకారంగానే సెట్ చేసుకోండి నాన్న. ఎందుకంటే స్కూల్ టైమింగ్స్ నాకు తెలీదు కాబట్టి. సో, ఒక పార్ట్ బి చదివారనుకోండి, మరి ఇక్కడేం చదవాలి మేడం అంటే, ఇక్కడ ఒకవేళ ఇంగ్లీష్ తీసుకుంటారా, హిందీ తీసుకుంటారా మీ ఇష్టం. ఇక్కడ పార్ట్ ఏ తీసేసుకోండి. ఇలా డివైడ్ జేసుకోండి. ఎలా డివైడ్ చేశారంటే, ఫస్ట్ మార్నింగ్ 4-6 ఒక టైమ్ టేబుల్ అండ్ స్కూలింగ్‌లో ఒక టైమ్ టేబుల్ అండ్ ఈవినింగొచ్చాక ఎంసీక్యూస్‌కి ఒక టైమ్ టేబుల్ నైట్ ఇంకో సబ్జెక్ట్. అంటే మీరు ఒక డేలో మీరు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా 4 సబ్జెక్ట్స్‌ని కవర్ చేయొచ్చు. అలా 4 సబ్జెక్ట్స్‌ని ఎన్ని డేస్ కవర్ చేస్తున్నారు? ఎన్ని డేస్ కవర్ చేయమని చెప్తున్నాను నేను ఆ 4 సబ్జెక్ట్స్‌ని అంటే ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేశారనుకోండి మీకు అర్థమవుతుంది. 1, 2, 3, 4 4 డేస్. 4 డేస్. 4 సబ్జెక్ట్స్ సరిపోదా? సో, మార్నింగ్ ఒకవేళ మ్యాథ్సే తీసుకున్నారనుకోండి 4-6 అలా 4-6 అయినా 2 అవర్స్, 2 అవర్స్, 2 అవర్స్, 2 అవర్స్ 8 అవర్స్. 8 అవర్స్ మీరు మ్యాథ్స్‌కి ప్రిపేర్ అయ్యారనుకోండి మీకు ఎంసీక్యూస్ పర్ఫెక్ట్ అయిపోతాయి. 2 మార్క్స్ పర్ఫెక్ట్ అవుతాయి. ఈవెన్ 4 మార్క్స్ కూడా పర్ఫెక్ట్ అవ్వచ్చు. ఆ! స్కూల్‌కెళ్ళాక మీకు ఈజీ సబ్జెక్ట్ తీసుకుంటారు. మీరు గ్రామర్ పార్ట్ తీసుకుంటారా, ఆబ్జెక్టివ్ తీసుకుంటారా మీ ఇష్టం. స్కూలింగ్‌లో ఒక సబ్జెక్ట్ అయిపోతది. డైలీ స్కూలింగ్‌లో ఆ సబ్జెక్ట్ అయిపోవాలంతే. అలా ఫిక్స్ అవ్వండి. ఈవినింగొచ్చాక ఈవినింగ్‌కి ఒక బ్యాచ్ మేడం మేమొచ్చేసరికి 7 అవుతుంది అని అనుకునే స్టూడెంట్స్‌కి నేను చెప్పేదేంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక సబ్జెక్ట్‌కి మీకున్న ఈ సబ్జెక్ట్‌లో ఏదో ఒక ఈజీ సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంసీక్యూస్ మొత్తం సో, ఏవైతే ఫస్ట్ నుంచి రాసిన స్లిప్ టెస్ట్‌లో ఎఫ్ఎస్ ఎన్నున్నాయో అన్ని క్వెషన్ పేపర్స్‌ని గ్యాదర్ చేసేసుకొని ఆ ఎంసీక్యూస్ చదివేశారనుకోండి అయిపోతుంది. సో, నైట్ ఖచ్చితంగా 2 అవర్స్. మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్ కాబట్టి 10:30, 11 వరకు చదవడానికి ట్రై చేయండి నాన్న. మార్నింగ్ 4:00 లేవండి సరిపోతుంది. 8 అవర్స్ స్లీప్ అనేది చాలా గుడ్. కానీ మీకున్న షెడ్యూల్స్ ప్రకారం 6 అవర్స్‌కి సెట్ చేసుకోండి సరిపోతుంది. ఏం కాదు. కొంచెం హార్డ్ వర్క్ చేయండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలా కష్టపడండి. ఇలా కష్టపడ్డారనుకోండి, మేడం ఓకే మీరు చెప్పినట్టు కష్టపడతాం. మరి ఎగ్జామ్స్ దగ్గరకొస్తుంటే టెన్షన్ అవుతుంటాయి. మన ఫిజిక్స్ వాళ్ళలో మన ఫ్యాకల్టీ మీకన్ని మ్యారథాన్స్ ఇచ్చేస్తున్నారు. సో, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ క్వెషన్ పేపర్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడము, అన్నీ చేస్తున్నాం కదా! క్వెషన్ టు ఆన్సర్స్ ఇస్తున్నాం కాబట్టి, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, తెలుగు ఎగ్జామ్ ముందు అంటే మండే మీకు మ్యారథాన్ ఉంటది. ఆ మ్యారథాన్‌లో మీకు గ్రామర్ అయిపోతుంది, పార్ట్ ఏ మొత్తం కవర్ అవుతుందా లేదా? సో, మీరు చదివింది ఎక్కడ రివిజన్ అవుతుంది? లైవ్ సెషన్‌లో రివిజన్ అవుతుంది. మాతో పాటు మీరు రివిజన్ చేసేస్తారు. అప్పుడు మీకు పర్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపు మీరు చేయాల్సిందేంటంటే నేను చెప్పినట్టుగా టైమ్ టేబుల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 100 మార్క్స్ వస్తాయి. టెన్షన్ పడకండి. కూల్‌గా మైండ్ పెట్టుకోండి. బాగా చదవండి. మీరొకటి ఫిక్స్ అయ్యి ఉండండి. నేను చదవగలుగుతాను. ఐ కెన్. నా లైఫ్‌కి నేనే హీరో. నా లైఫ్‌కి నేనే. సో, చదివి చూపించగలుగుతాను. నేనేం చేస్తా అనడం వదిలేసండి. అనుకున్నవాడు ఒక్క రోజులైనా సాధించగలిగే కెపాసిటీ ఉన్న పర్సన్స్ చాలా మందున్నారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎక్కడి నుంచొచ్చారు అంటే మీలాంటి స్టూడెంట్ ఏజ్ నుంచే వచ్చారు. కాబట్టి మీరిప్పుడు నార్మల్ ఉండొచ్చు. మీరే ఫ్యూచర్‌లో
డాక్టర్సో, ఇంజినీరింగ్సో, కలెక్టర్సో అవ్వచ్చు. కాబట్టి ఆ బేస్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఈ 1 మంత్ కష్టపడండి. మీకోసం మేముంటాము. సో, ఈ టైమ్ టేబుల్‌ని సేవ్ చేసేసుకొని టైమ్ టేబుల్ ప్రకారంగానే చదువుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఒకవేళ మ్యారథాన్‌లో ఇంకేమైనా యాక్టివిటీ కావాలి, ఇంకేదైనా అడిషనల్‌గా యాడ్ చేయండి మేడం అనేసి అన్నారనుకోండి, మీరు పెట్టే కామెంట్స్ కింద మేము చెక్ చేసి వాటిని కూడా యాడ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం. సో, ఆల్ ది బెస్ట్. చదవండి. మీ లైఫ్ మీకోసమే. ఈ టైమ్ టేబుల్ 1 మంత్. ఓకే. గుడ్ లక్. థాంక్ యూ.